ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలో అయ్యప్ప పూజ ఏర్పాటు చేసి కొంతమంది అయ్యప్పలను పిలిచి భిక్ష ఏర్పాటు చేసినారు సార్. మేమందరం కలిసిమెలిసి ఉంటున్నాం. కానీ మీ డీసీపీ గారు శ్రీకాంత్ గారు ఏదో నేమ్ ఉంది, ఎట్లా నోటీస్ ఇస్తారు? అయ్యప్ప మాల ఉంటే డ్యూటీకి రావద్దు, ఒకవేళ డ్యూటీకి వచ్చినా గడ్డం తీసేసేయాలి అని ఎట్లా చెప్తారు సార్? ఏ రకంగా చెప్తారు సార్? ఇది ఎవరికి అవమానం సార్? ఇది డీజీపీ శివధర్ రెడ్డికి అవమానమా? తెలంగాణ ముఖ్యమంత్రికి అవమానమా? తెలంగాణ హోంమంత్రి కూడా ఆయనేగా, రేవంత్ రెడ్డి గారేగా. ఇది ఎవరికి అవమానం? ఇదే విషయం, ఇదే రెస్ట్రిక్షన్స్ మీరు ముస్లిమ్స్కి పెడతారా? ఇదే రెస్ట్రిక్షన్స్ మీరు ఒక క్రిస్టియన్స్కి పెట్టగలుగుతారా? ఏ విషయంలోనైనా అందరూ సమానమే అని అనుకున్నటువంటి మీరు, అనుకోవాల్సినటువంటి మనం అందరం, మరి హిందువులని మాత్రం ఎందుకు సమానంగా చూస్తలేరు? మా పద్ధతులను, పూజలను, సాంప్రదాయాలను మాత్రం ఎందుకు అడ్డుకట్ట వేస్తున్నారు? ఎందుకు గౌరవిస్తలేరు? ఈ ప్రశ్న డైరెక్ట్గా నేను డీజీపీ శివధర్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఎందుకంటే టీంలో ఎవరు తప్పు చేసినా టీం లీడర్దే బాధ్యత. ఈ పోలీస్ శాఖకు టీం లీడర్ ఎవరు? మా డీజీపీ శివధర్ రెడ్డి గారు. మీ డీసీపీ ఎవరో నోటీస్ పంపించారు, ఎస్ఐకి నోటీస్ పంపించారు. కానీ మేము ఎవరిని అడుగుతాం? డీజీపీ శివధర్ రెడ్డి గారిని అడుగుతాం. వీళ్ళందరికీ హెడ్ ఎవరు? మీరే కదా సార్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను శివధర్ రెడ్డి గారిని అడుగుతున్నా. తక్షణమే ఆ డీసీపీ గారు ప్రెస్ మీట్ పెట్టాలి, క్షమాపణలు చెప్పాలి. మరి నేను అడుగుతున్న, బీజేపీలో రాజాసింగ్ని సస్పెండ్ చేసిరు. రాజాసింగ్ ఒక్కడే ఉన్నాడా? బీజేపీలో ఇంకొవరు లేరా? మరి సెంట్రల్ హోమ్ అఫైర్స్ ఎవరండి? బండి సంజయ్ గారే కదా. సహాయక శాఖ మంత్రి ఎవరండి? యూనియన్ మినిస్టర్ బండి సంజయ్ గారు. హోమ్ అఫైర్స్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వస్తుంది. బండి సంజయ్ గారు ఏ పార్టీ అండి? బీజేపీ పార్టీ. హిందువుల రక్షణ, హిందువుల రక్షణ, హిందువుల రక్షణ అంటారు. మరి అయ్యప్ప స్వాములు మాలలు వేసుకొని పోలీస్ స్టేషన్లకు పోతూ ఉంటే, మరి వాళ్ళకి నోటీసులు పంపిస్తూ ఉంటే, మరి బండి సంజయ్ గారు నోరిప్పరే, కిషన్ రెడ్డి గారు మాట్లాడరే, లక్ష్మణ్ గారు మాట్లాడరే, మా బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడరే. మీరు ప్రజా సంక్షేమాల గురించి ఎట్లాగో మాట్లాడతలేరు. మీరు ఓన్లీ హిందువులు హిందువులు హిందువులు